హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి వాల్యుయేషన్ అండర్ కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రకారం తెలుసుకున్నాం. సో ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేద్దాము ఈ చాప్టర్కి సంబంధించి. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 1. సో ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 1లో మిసెస్ ఐఎస్ లిమిటెడ్ ఇంపోర్టెడ్ సర్టెన్ గూడ్స్ అట్ $20 per unit from an exporter who has hold equity in share capital of the imported company. సో ఎంత ఇంపోర్ట్ చేసుకున్నాము, $20 మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. అండ్ వాళ్ళ ఇంపోర్ట్ చేసుకున్న కంపెనీ ఏదైతే కంపెనీ ఉందో దానిలో మన ఇన్వెస్ట్మెంట్ అనేది 30% ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనేది ఉంది. నెక్స్ట్ సబ్సిక్వెంట్లీ the assessee has entered into an agreement with the same exporter to the import of said goods in bulk at the $14 per unit. సో $20 ఉన్నది $14కి బల్క్లో పర్చేస్ చేస్తా అని వాళ్ళు అగ్రిమెంట్లో ఎంటర్ కావాలనుకుంటున్నారు. వెన్ ఇంపోర్ట్స్ ఎట్ ద రెడ్యూస్డ్ ప్రైస్ వర్ ఎఫెక్టెడ్ పర్సూయెంట్ టు దిస్ అగ్రిమెంట్, ద డిపార్ట్మెంట్ రిజెక్టెడ్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ స్టేటింగ్ దట్ ద price was influenced by the relationship and completed the assessment on the basis of transaction value of the earlier import, that is at $20 per unit under rule 4 of customs. సో మొత్తం అసెస్మెంట్ కంప్లీట్ చేసి $20 బాగా అండర్ రూల్ 4 ప్రకారం ఆఫ్ కస్టమ్స్ వాల్యుయేషన్స్ రూల్ 2017 స్టేట్ బ్రీఫ్లీ వెదర్ ద డిపార్ట్మెంట్ యాక్షన్ ఈజ్ సస్టైనబుల్ కాదా. సో అది కరెక్టా కాదా అని ఫస్ట్ క్వశ్చన్. సో వాళ్ళు $20కి ట్యాక్స్ పే చేయాలన్నట్టు, కస్టమ్ డ్యూటీ పే చేయాలనేది డిపార్ట్మెంట్ యొక్క వ్యూ. అది డిపార్ట్మెంట్ యొక్క వ్యూ కరెక్టా కాదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నో, ద డిపార్ట్మెంట్ యాక్షన్ ఈజ్ నాట్ సస్టైనబుల్ ఇన్ లా ఆఫ్ కస్టమ్స్ వాల్యుయేషన్స్, దట్ ఈస్ ఇంటర్ ఏరియా ప్రొవైడెడ్ దట్ person should be deemed to be related if one of them directly or indirectly controls the others. సో ఎప్పుడైతే ఎవరైతే పర్సన్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కంట్రోల్ చేసే అదర్ పర్సన్ని అప్పుడు వాళ్ళని రిలేటెడ్ పార్టీ అంటారు. సో ఇక్కడ కంట్రోల్ అంటే నాట్ డిఫైన్ అండర్ ద సెడ్ రూల్. సో ఆ సెడ్ రూల్లో కంట్రోల్ గురించి డిస్కషన్ చేయలేదు. హ్యాస్ పర్ ద కామన్ ప్యారలెన్స్ కంట్రోల్ హీస్ ఎస్టాబ్లిష్డ్ వెన్ వన్ ఎంటర్ప్రైజెస్ హోల్డ్స్ అట్లీస్ట్ 51% ఆఫ్ ద ఈక్విటీ షేర్ హోల్డింగ్ ఆఫ్ ద అదర్ కంపెనీ. However, in the instant case, the exporter company held only 30% shareholding of the assessee. సో అట్లీస్ట్ 51% హోల్డ్ చేస్తే అప్పుడు మనకి కామన్ ప్యాలెన్స్ ప్రకారం కంట్రోల్ ఉన్నట్లు. బట్ equity 51% of equity share holding of the other company. However, in the instant case, the exporter company holds only 30% of shareholding of the assessee. Thus, exporter company did not exercise the control over the assessee. So, the two parties cannot be said to be related. సో వాళ్ళు ఇద్దరు రిలేటెడ్ పార్టీస్ కాదు. సో ద ఫ్యాక్ట్ ఆఫ్ ద అసెసీ హ్యాడ్ మేడ్ బల్క్ ఇంపోర్ట్ కుడ్ బి ద రీజన్ ఫర్ రిడక్షన్ ఆఫ్ ఇంపోర్ట్ ప్రైస్. సో ఇంపోర్ట్ ప్రైస్ తగ్గడానికి గల రీజన్ ఏమి, వాడు బల్క్ పర్చేస్ చేయడం వల్ల ప్రైస్ అనేది రెడ్యూస్ చేసినాము. ద బర్డెన్ టు ప్రో అండర్ వాల్యుయేషన్ లైస్ ఇన్ ద రెవెన్యూ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ ఎవిడెన్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ టు ప్రూవ్ అండర్ వాల్యుయేషన్స్. సో అలా అండర్ వాల్యుయేషన్ అయ్యింది బికాస్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ అండర్ వాల్యుయేషన్ అయ్యిందని డిపార్ట్మెంట్ చెప్పేది కరెక్ట్ కాదు. ఎందుకంటే రిలేషన్షిప్ కావాలంటే కంట్రోల్ కావాలంటే 51% హోల్డ్ చేసి ఉండాలి. 51% హోల్డ్ చేసిన వాళ్ళని కంట్రోల్ ఉన్నట్లు, కంట్రోల్ ఉంటేనే రిలేటివ్ ఉన్నప్పుడు. సో రిలేటివ్ కావాలంటే 51% రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకోండి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ టు ప్రో అండర్. సో ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది ప్రూవ్ చేయాలి ఫస్ట్ అండర్ వాల్యూ జరిగినట్టు. ద ప్రైస్ డిక్లేర్డ్ బై ద అసెసీ ఈజ్ యాక్సెప్టబుల్. నార్మల్గా వాడు బల్క్ పర్చేస్ చేస్తున్నందుకు వాడు ప్రైస్ని తగ్గించినాడు. ఇన్ ద లైట్ ఆఫ్ ద ఫార్గోయింగ్ డివిజన్ ఇట్ కెన్ బి ఇన్ఫర్డ్ ద డిపార్ట్మెంట్ యాక్షన్ ఈజ్ నాట్ సస్టైనబుల్ ఇన్ లాలో చూసుకుంటే అది సస్టైనబుల్ కాదు. నెక్స్ట్ ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 2, ఆన్సర్ ద ఫాలోయింగ్ విత్ రిఫరెన్స్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 14 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 అండ్ ద రూల్స్ మేడ్ దేర్ అండర్. వాట్ షెల్ బి ద వాల్యూ ఇఫ్ దేర్ ఈజ్ ఎ ప్రైస్ రైజ్ of the imported goods in international market between the date of contact and the date of actual importation, but the importer pays contract price. So value ఏమి అంటే what shall be the value if the price rise అయితే if the imported goods and international market between the date of contact and the date of actual importation. సో డేట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి యాక్చువల్ ఇంపోర్టేషన్ డేట్కి ఇంపోర్టర్ కాంటాక్ట్ ప్రైస్ ఏముంటుంది అనేది చెప్పాలి. వెదర్ ద పేమెంట్ ఆఫ్ for post importation process is includable in the value of the if the same is relatable to the imported goods and conditions of the sale imported goods. సో ఫస్ట్ క్వశ్చన్కి వాల్యూ చెప్పాలి అండ్ సెకండ్ క్వశ్చన్కి పోస్ట్ ఇంపోర్టేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు వాల్యూ చెప్పాలి. సో ఫస్ట్ కేసుకి సంబంధించి వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్, ఎప్పుడైతే నువ్వు ఇంపోర్ట్ చేసినావో గూడ్స్ ఆర్ ఎక్స్పోర్ట్ చేస్తావో గూడ్స్ దాని యొక్క వాల్యూ మనం ఏం తీసుకుంటామంటే యాజ్ పర్ కస్టమ్లో వచ్చేసి ట్రాన్సాక్షన్ వాల్యూ తీసుకుంటాము. దట్ ఈస్ మనం
టీవీ అంటాము షార్ట్కట్లో ట్రాన్సాక్షన్ వాల్యూగా తీసుకుంటాము. ఇక్కడ ట్రాన్సాక్షన్ వాల్యూ అంటే ఏమి, విచ్ మీన్స్ ద ప్రైస్ యాక్చువల్లీ పేడ్ ఆర్ పేయబుల్ ఫర్ గూడ్స్. ట్రాన్సాక్షన్ వాల్యూ అంటే ఏమి, ఏవైతే అమౌంట్ నువ్వు పే చేస్తావో ఆర్ పేయబుల్ ఉందో ఆ గూడ్స్కి సంబంధించి వాటిని అంటాము. ఆర్ వేరే కాంట్రాక్ట్ హ్యాస్ బీన్ ఎంటర్డ్ ఇన్ టు ఆర్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ షుడ్ బి ప్రైస్ స్టేటెడ్ ఇన్ ద కాంట్రాక్ట్. సో ఒకవేళ మీరు కాంట్రాక్ట్లో ఎంటర్ అయితే కాంట్రాక్ట్ ఆర్ ఆ ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది ప్రైస్ స్టేటెడ్ ఇన్ ద కాంట్రాక్ట్లో స్టేటెడ్ చేసి ఉంటే ఆర్ అన్లెస్ ఇట్ ఈజ్ నాట్ లీగల్లీ యాక్సెప్టబుల్. ఒకవేళ మీరు అగ్రిమెంట్లో రాసుకునేది అది లీగల్లీ యాక్సెప్టబుల్ లేనప్పుడు ఇట్లాంటి కేసెస్లో మాత్రమే వీళ్ళు వస్తారు. సో ఫస్ట్ ఆ ప్రైస్ ఏం తీసుకుంటాము, ఏవైతే వాళ్ళు ఎంటర్ అయింటారో దాన్ని ట్రాన్సాక్షన్ వాల్యూగా తీసుకోవడం, ఏవైతే ప్రైస్ స్టేటెడ్ చేసింటారో కాంట్రాక్ట్లో ఆ వాల్యూని మనం తీసుకుంటాము. ఒకవేళ ఆ వాల్యూ అనేది లీగల్లీగా బౌండ్ అయితే, అంటే ఇల్లీగల్ కానప్పుడు. నెక్స్ట్ ద ప్రైజెస్ రైజ్ బిట్వీన్ ద డేట్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ డేట్ ఆఫ్ యాక్చువల్ ఇంపోర్ట్ ఈజ్ ఇర్రిలెవెంట్. వాళ్ళు వన్స్ కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యింటే ఒక వాల్యూకి ఎంటర్ అయినప్పుడు తర్వాత డెలివరీ చేసేటప్పుడు రేట్ అనేది చేంజ్ అయితే ఆ రేట్ చేంజెస్ అనేది ఇర్రిలెవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. హ్యావ్ ద ప్రైస్ యాక్చువల్లీ పేడ్ ఆర్ పేయబుల్ షిల్ బి టేకెన్ టు బి ద వాల్యూ ద ప్రైస్ స్టేటెడ్ ఇన్ ద కాంట్రాక్ట్ అన్లెస్ అన్యాక్సెప్టబుల్ షిల్ బి టేకెన్. సో ప్రైస్ ఏవైతే కాంట్రాక్ట్లో స్టేట్ చేసినామో అవే మనం తీసుకోవాలి. నెక్స్ట్ యాజ్ పర్ ఎక్స్ప్లెనేషన్ రూల్ 10 of customs valuations, determination of value of imported goods, rule 2017, the payment for post importation process is included in the value of imported goods if the same is related to such imported goods and is a condition of sale thereof. So next ఏం చెప్తాము, ఎక్స్ప్లెనేషన్ 10 రూల్ 10 ప్రకారం కస్టమ్ వాల్యుయేషన్లో ఏవైతే పేమెంట్ చేస్తామో అంటే పోస్ట్ ఇంపోర్టేషన్ ప్రాసెస్ తర్వాత అవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటాము వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్లో. ఎప్పుడు ఇఫ్ ద సేమ్ ఈజ్ రిలేటెడ్ టు సచ్ ఇంపోర్టెడ్ గూడ్స్ అండ్ ఈ ద కండిషన్ ఈజ్ ఆఫ్ సేల్ ఆఫ్ దేర్ ఆఫ్. సో సేల్ చేసే దానిలోనే కండిషన్స్ ఉంది, మీరు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో అండ్ సో అమౌంట్ మీరు పే చేయాలి అని ఉంటే అట్లాంటి కేసెస్లో ఆ అమౌంట్ని కూడా ఇంపోర్టెడ్ వాల్యూలోనే ఇంక్లూడ్ చేసుకుంటాం. ఇంపోర్టెడ్ వాల్యూలోకి ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమైనా బెనిఫిట్ అంటే మనకి కాదు కస్టమ్ వాళ్ళకి బెనిఫిట్. ఎందుకు, కస్టమ్ డ్యూటీ అనేది ఎక్స్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3. సో వాట్ ఈస్ దేర్ ఇన్ థర్డ్ ఇల్లుస్ట్రేషన్? Mother Mary Hospital and Research Center imported a machine from Delta Scientific Equipment, Chicago. In house research, the price of machine was settled at $5,000. సో ఎంత సెటిల్ చేసింది, $5,000కి సెటిల్ చేసింది. ఒక మిషన్ని ఇంపోర్ట్ చేసింది ఒక హాస్పిటల్ అనేది. ఆ మిషన్ని షిప్డ్ వచ్చేసి 10/4కి షిప్ చేసినాము. మీన్వల్ హాస్పిటల్ అథారిటీస్ ఈస్ నెగోషియేటెడ్ ఫర్ రిడక్షన్ ఇన్ ప్రైస్. తర్వాత యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ డెల్టా సైంటిఫిక్ ఎక్విప్మెంట్ అగ్రీ టు రెడ్యూస్ ద ప్రైస్. ఆ ప్రైస్ని ఎంతకు తగ్గాలనుకుంటుంది, $850కి తగ్గాలి అనుకుంటుంది. ఒక $850 తగ్గాలి అనుకుంటుంది. అండ్ ద సెంట్ రివైజ్డ్ ప్రైస్ వచ్చేసి 4,150. సో 5,000కి ఫస్ట్ అనుకోని అండ్ 4,150కి ఇప్పుడు సెటిల్ చేసుకుంటున్నారు. అండ్ సెలెక్టెడ్ డేటెడ్ 15/4. సో వాళ్ళు డేట్లో షిప్పింగ్ చేసినప్పుడు ఇంత ఉంది, ఇప్పుడు వీళ్ళు ఇంత మాట్లాడుకున్నారు. ద మిషన్ అరైవ్డ్ ఇన్ ఇండియా ఆన్ 18/4. ద కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఈజ్ రెడ్యూస్డ్ ఓన్లీ ఆఫ్టర్ ద కమిషనర్ ఆఫ్ కస్టమ్ హ్యాడ్ డిసైడెడ్ టు టేక్ ద ఒరిజినల్ ప్రైస్ హ్యాస్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ అండ్ ద గ్రౌండ్ దట్ ద ప్రైస్ ఈజ్ రెడ్యూస్డ్ ఓన్లీ ఆఫ్టర్ ద గూడ్స్ హ్యావ్ బీన్ షిప్డ్. సో షిప్డ్ చేసినప్పుడు ముందు మాత్రమే మీరు మార్చుకోవాలి, షిప్పింగ్ చేసిన తర్వాత మీరు చేంజ్ చేయకూడదు అనేది కమిషనర్ యొక్క వ్యూ. ఆ కమిషనర్ యొక్క వ్యూ కరెక్టా కాదా అనేది మనం చెప్పాలి. సో కమిషనర్ యొక్క వ్యూ అనేది నాట్ కరెక్ట్. నో, ద కమిషనర్ అప్రోచ్ ఈజ్ నాట్ కరెక్ట్ యాజ్ పర్ సెక్షన్ 14 ప్రకారం. సెక్షన్ 14 ఏం చెప్తుంది, ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్ ప్రకారం మనకి ట్రాన్సాక్షన్ వాల్యూ దట్ ఈస్ టీవీ, ట్రాన్సాక్షన్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అంటే ఏమి, ట్రాన్సాక్షన్ వాల్యూ అంటే ప్రైస్ యాక్చువల్లీ పేడ్ ఆర్ పేయబుల్ ఫర్ ద గూడ్స్ అట్ ది టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్. సో అట్ ది టైమ్ ఆఫ్ and place of importation ki further Supreme Court in case of Garden Silk Mills versus UOI has been held that importation get complete only when the goods become part of mass of goods within ద కంట్రీ. యూఐలో ఏం చెప్తారు, హెల్డ్ దట్ ఇంపోర్టేషన్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయినట్లు ఓన్లీ ఎప్పుడైతే గూడ్స్ బికెమ్ పార్ట్ ఆఫ్ మాస్ గూడ్స్లో అవుతావో అండ్ విత్ ఇన్ ద కంట్రీ అంటే మన యొక్క గూడ్స్లో ఆ ఇంపోర్ట్ చేసిన గూడ్స్ కలిసినప్పుడు మాత్రమే అది ఇంపోర్టేషన్ అయిపోయినట్లు చెప్తాము. సో దేర్ ఫోర్ సిన్స్ ఇన్ ద ఇన్సిడెంట్ కేసులో ద ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ వాజ్ రెడ్యూస్డ్ వైల్ దే ఆర్ ఇన్ ట్రాన్సిట్. సో మనకి ఇక్కడ ఏం జరిగింది, ట్రాన్సిట్లో ఉన్నప్పుడే ప్రైస్ రేట్ అనేది రెడ్యూస్ చేసినారు. ఇట్ కుడ్ నాట్ బి కంటెండెడ్ దట్ ద ప్రైస్ వాజ్ రివైజ్డ్ ఆఫ్టర్ ఇంపోర్టేషన్.
ఇంపోర్టేషన్ అయిన తర్వాతనే చెప్పకూడదు. సో ఇంపోర్టేషన్ అంటే ఏమి, మన యొక్క మాస్ గూడ్స్, మన యొక్క గూడ్స్లో ఆ గూడ్స్ వచ్చి కలిసేంత వరకు ఇంపోర్టేషన్గా ట్రీట్ చేయము. సో హెన్స్ ద గూడ్స్ షుడ్ బి వాల్యూడ్ యాజ్ పర్ ద రెడ్యూస్డ్ ప్రైస్ విచ్ వాజ్ ద ప్రైస్ యాక్చువల్లీ పేడ్ అట్ ది టైమ్ ఆఫ్ ఇంపోర్టేషన్. సో అట్ ది టైమ్ ఆఫ్ ఇంపోర్టేషన్ జరిగేటప్పుడు ఏవైతే ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ పైన మనం డ్యూటీ అనేది పే చేస్తాము. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 4. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 4? ఏ హ్యాడ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఫ్రమ్ ఫిన్లాండ్ డ్యూ టు డీప్ డ్రాట్ at the port. Such goods were not taken to the jetty into the port but were unloaded at the outer anchorage. సో అవి ఎక్కడైతే మనం డ్రాప్ చేయాలో గూడ్స్ని అక్కడ డ్రాప్ చేయకుండా వేరే చోట డ్రాప్ చేస్తున్నాం. ద చార్జెస్ ఇంకర్డ్ ఫర్ సచ్ అన్లోడింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఫర్ అవుటర్ ఆంచోర్జ్, దట్ ఈస్ కౌంటర్కి సంబంధించి అంటే ఆంచోర్జ్ అంటే అది ఒక ల్యాంతర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద మనం క్రేన్స్ని యూజ్ చేస్తాము ఒక బాక్స్ని ఇక్కడ నుంచి అక్కడ పెట్టడానికి, అక్కడ నుంచి ఇట్లా పెట్టడానికి, అట్లాంటి కేసెస్లో. సో అట్లాంటి దానిలో షీలో యూజ్ చేసేది ఆంచోర్జ్ అనేది యూజ్ చేస్తాము, అదొక ల్యాంతర్. నెక్స్ట్ టు ద జెట్టి బ్యారేజెస్. సో ఒక షిప్లో నుంచి ఒక షిప్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అట్లా ల్యాంతర్స్ని యూజ్ చేసి, ల్యాంతర్స్ని ఆంచోర్జ్. సో ఆ ల్యాంచర్స్కి సంబంధించిన ఛార్జెస్ ఏవైతే పే చేసినామో ఆ పే చేసిన ఛార్జెస్కి సంబంధించి చూస్తున్నాము. ఏ క్లైమ్ దట్ సచ్ ఛార్జెస్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్ అండ్ షుడ్ బి డీమ్డ్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద CIF వాల్యూ ఆఫ్ సచ్ గూడ్స్ వాజ్ మేడ్ రూల్ 10(2)B ఆఫ్ కస్టమ్స్ వాల్యుయేషన్స్ రూల్ 2007. డిస్కస్ ద టెనబిలిటీ ఆఫ్ ఏ క్లైమ్ కరెక్టా కాదా అనేది చెప్పాలి. సో ఫస్ట్ సెక్షన్ రూల్ 2DA ప్రకారం ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ అంటే ఏమి మీన్స్ ద కస్టమ్ స్టేషన్స్. ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ అంటే ఏమి, కస్టమ్ స్టేషన్గా తీసుకుంటాము. వేర్ ద గూడ్స్ ఆర్ బాట్ ఫర్ బీయింగ్ క్లియర్డ్ ఫర్ హోమ్ కన్జంప్షన్ ఆర్ ఫర్ బీయింగ్ రిమూవ్డ్ ఫర్ డిపాజిట్ ఇన్ వేర్ హౌస్. ఎక్కడైతే నువ్వు గూడ్స్ని రిమూవ్ చేస్తావో ఫర్ ది పర్పస్ ఆఫ్ హోమ్ కన్జంప్షన్కి కానీ, ఫర్ ది పర్పస్ ఆఫ్ వేర్ హౌస్లో డిపాజిట్ చేయడానికి కానీ, దేర్ఫోర్ ద అవుటర్ ఆంచోర్జ్ వేర్ ద గూడ్స్ ఆర్ అన్లోడెడ్ వుడ్ నాట్ బి ద ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్. సో ఆంచోర్జ్ ఎక్కడైతే నువ్వు యూజ్ చేసినావో అది ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ అనేది కాదు. And rule 10(2) stipulates that for the purpose of section 14(1) of the Customs Act 1962 and valuation rule, value of imported goods shall be included. వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్లో ఏవేవి ఇంక్లూడ్ చేసాము, కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇంక్లూడ్ చేస్తాం, లోడింగ్ ఇంక్లూడ్ చేస్తాం, అన్లోడింగ్ ఇంక్లూడ్ చేస్తాం, అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అసోసియేటెడ్ విత్ ద డెలివరీ ఆఫ్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ టు ద ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్. సో ఒక గూడ్స్ని ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ దగ్గర తీసుకురావడానికి ఏవేవైతే మనకి ఛార్జెస్ అవుతావో, కాస్ట్ ప్లస్ లోడింగ్ ఛార్జెస్ ప్లస్ అన్లోడింగ్ ఛార్జెస్ అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్, వాటన్నిటిని మనం ఇంక్లూడ్ చేసుకుంటాము. దేర్ఫోర్ ఇన్ కేస్ వేర్ ద బిగ్ మదర్ వెజిల్ cannot enter the harbor for any reason and good reasons for brought to the docks by small vessels like barrages, the cost incurred by the importer for bringing the goods to the landmass or place of consumption, such barrage charges will also be included in the cost of transportation. Therefore a claim is not tenable. సో ఏవైతే పెద్ద షిప్ ఉంది ఆ పెద్ద షిప్ అనేది ఇక్కడ రాలేకుంది, ఇక్కడ రాలేనప్పుడు చిన్న చిన్న షిప్ని యూజ్ చేస్తాము. ఆ చిన్న షిప్కి ట్రాన్స్ఫర్ చేయడానికి, ఆ గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి ఛార్జెస్ అవుతాయి. ఆ ఛార్జెస్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. క్లైమ్స్ ఏ యొక్క క్లైమ్ అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5? ఏ మెటీరియల్ హ్యాస్ ఇంపోర్టెడ్ బై ఎయిర్ అట్ CIF ప్రైస్ ఆఫ్ $5,000, ఫ్రైట్ పేడ్ వచ్చేసి $1,500 అండ్ ఇన్సూరెన్స్ కాస్ట్ వచ్చేసి $500. సో CIF ప్రైస్ ఎంత ఉంది, 5,000 ఉంది. దాని నుంచి ఫ్రైట్ తీసేయండి అండ్ దాని నుంచి ఇన్సూరెన్స్ కాస్ట్ తీసేయండి. అప్పుడు మీరు FOBకి రీచ్ అవుతారు, ఫ్రీ ఆన్ బోర్డ్కి రీచ్ అవుతారు. సో ద బ్యాంక్ రియలైజ్ ద పేమెంట్ ఫర్ ఇంపోర్టర్ అట్ ద ఎక్స్చేంజ్ రేట్ వచ్చేసి $71 per dollar. CBET ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ నోటిఫైడ్ ఎక్స్చేంజ్ రేట్ వచ్చేసి $70. సో బ్యాంక్ రియలైజ్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉంది, 71 ఉంది. CBIC నోటిఫై చేసిన రేట్ ఎంత ఉంది, $70 ఉంది. ఫైండ్ వాల్యూ ఆఫ్ మెటీరియల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ లెవియింగ్ డ్యూటీ. సో మనం లెవియింగ్ డ్యూటీకి సంబంధించి CBET ఏదైతే ప్రైస్ని స్పెసిఫై చేసిందో ఆ ప్రైస్ని మనం తీసుకుంటాము. అండ్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే వాల్యూ వస్తుందో FOB వాల్యూకి ఫ్రైట్ అనేది 20% ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకోవాలి. అండ్ వేర్ హ్యాజ్
ఇక్కడ మనకి ఫస్ట్ సిఐఎఫ్ వాల్యూ ఇచ్చినా కాబట్టి ఎఫ్ఓబి వాల్యూకి రీచ్ కావాలి. ఎఫ్ఓబి వాల్యూకి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రైట్ మళ్ళీ ఇన్సూరెన్స్ని యాడ్ చేసుకుంటాము. సో సిఐఎఫ్ నుంచి ఏం చేస్తాము, ఇన్సూరెన్స్ని తీసేసిన, ఫ్రైట్ని తీసేసిన, ఎఫ్ఓబి వాల్యూకి రీచ్ అయిన. అసెసబుల్ వాల్యూ ఫర్ కస్టమ్ పర్పసెస్కి కోసం ఎఫ్ఓబి వాల్యూ, కస్టమ్ పర్పస్ కోసం ఎఫ్ఓబి వాల్యూ ప్లస్ ఫ్రైట్ ఎఫ్ఓబి వాల్యూ ఇంటూ 20% తీసుకుంటే ఎంత వస్తుంది, 600 వస్తుంది. ఆ 600 ఆర్ 1500 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకుంటే 600 వస్తుంది కాబట్టి 600ని యాడ్ చేసుకుంటా. అండ్ ఇన్సూరెన్స్ యాక్చువల్ ఎంత ఉంది, ఇన్సూరెన్స్ 500 ఉంది. నెక్స్ట్ సిఐఎఫ్ ఫర్ కస్టమ్స్ పర్పస్, కస్టమ్ పర్పస్కి సిఐఎఫ్ ఎంత 4100, బట్ ఇక్కడ 5000 ఉంది, దీన్ని 4100కి తీసుకుంటాము. ఎక్స్చేంజ్ రేట్ హ్యాస్ ఫర్ సిబిఐసి యొక్క రేట్ అనేది తీసుకోవాలి, దట్ ఈస్ 70 రూపీస్. దట్ ఈస్ అసెసబుల్ వాల్యూ ఎంత అవుతుంది, 7 ఇంటూ 4100 ఎంత అయితే క్వాంటిటీ ఉందో అంత ఇంటూ చేసుకుంటే 2,87,000 తీసుకుంటాము. సో నోట్ 1 నోట్ 2 చూసుకుంటే నోట్ 1 వచ్చేసి ఫస్ట్ ఇఫ్ ద గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్ బై ఇయర్ ద ఫ్రైట్ కెనాట్ బి ఎక్సీడ్ 20% ఆఫ్ ఎఫ్ఓబి ప్రైజ్. సో ఒకవేళ మీరు గూడ్స్ అనేది ఏలో తీసుకొని వచ్చింది, దాని యొక్క ఫ్రైట్ అనేది 20% ఆఫ్ ఎఫ్ఓబి అనేది ఎక్సీడ్ కాకూడదు. అండ్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిటర్మైన్డ్ బై ద సిబిఐసి ఈజ్ కన్సిడర్. సో ఏవి కన్సిడర్ చేసుకుంటాం, సిబిఐసికి సంబంధించిన రేట్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇలిస్ట్రేషన్ నెంబర్ 6, వాట్ ఈస్ దేర్ ఇన్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 6 ఆన్ ద పర్టికులర్ గివెన్ బిలో, ఫైండ్ అవుట్ ద అసెసబుల్ వాల్యూ ఆఫ్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ under the Customs Act 1962. So customs of the machine at the factory of the exporter 10,000, transport charges from the factory of exporter to the port of shipment వచ్చేసి 500, handling charges వచ్చేసి paid for loading the machine వచ్చేసి ship 50 rupees, and buying commission paid to the importer వచ్చేసి 50 rupees. Freight charges for exporting country to India వచ్చేసి 1000 rupees. Exchange rate to be considered $1 is equal to 70 rupees. Actual insurance charges paid are not అసెంటనబుల్. ఒకవేళ నువ్వు యాక్చువల్ ఇన్సూరెన్స్ చార్జెస్ని నువ్వు అసెంటనబుల్ చేయనప్పుడు ఎట్లా తీసుకుంటాం అనేది. సో టోటల్గా వాళ్ళ ప్రకారం మనం అసెసబుల్ వాల్యూ ఫస్ట్ మనకి ఏం చెప్పినాడు, అసెసబుల్ వాల్యూని కంట్రిబ్యూట్ చేయమన్నారు. సో అసెసబుల్ వాల్యూని క్యాలిక్యులేషన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన కాస్ట్ ఆఫ్ మిషన్ ఎంత ఉంది అండ్ దానికి సంబంధించిన టోటల్ కాస్ట్ని ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఎఫ్ఓబి పైన 1.125% ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అండ్ వేరే హ్యాస్ ఫ్రైట్ వచ్చేసి 20% ఆఫ్ ఎఫ్ఓబి తీసుకోవాలి, ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవాలి. సో ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ కాస్ట్ ఎంత ప్రొవైడ్ చేసిన మిషనరీ అట్ ద ఫ్యాక్టరీ దగ్గర 10,000 ఉంది, 10,000 యాడ్ చేసుకోండి. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అప్ టు ద పోర్ట్ వరకు ఏవైతే మనకి కాస్ట్ అయితే ఇంక్లూడ్ అవుతామో దానికి సంబంధించి ఆ కాస్ట్ని మనం 500 తీసుకోవాలి. అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అట్ ద పోర్ట్ వచ్చేసి 50 రూపీస్, మొత్తం ఎంత ఉంది 10,550 రూపీస్ ఉంది. ఇది ఎఫ్ఓబి వాల్యూ. ఎఫ్ఓబి వాల్యూకి మనం ఏం చేయాలి, 2 ఐటమ్స్ని యాడ్ చేయాలి, ఒకటి ఫ్రైట్, ఇంకోటి ఇన్సూరెన్స్. ఫ్రైట్ ఛార్జెస్ అప్ టు ఇన్ ఇండియా 1000, ఆ ఫ్రైట్ ఛార్జెస్ మనం ఒకవేళ ఎఫ్ఓబి వాల్యూ మీద తీసుకుంటే ఎంత 20% కన్నా మనం ఎఫ్ఓబి తీసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి 1,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ ఫ్రైట్ at the rate of 1.125%. సో ఎఫ్ఓబి వాల్యూ పైన 1.125 ఆర్ యాక్చువల్ క్వశ్చన్లో ఏదైతే ప్రొవైడ్ చేసినా విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవాలి. ఇన్సూరెన్స్ కవరేజ్కి సంబంధించి ఏం ప్రొవైడ్ చేసినారో అసెట్ యాక్చువల్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ ఆర్ నాట్ అసెటనబుల్. వాడు అసెటేబుల్ చేయకుండా మనమే అసెటైన్ చేసుకుంటాము. అట్ ద రేట్ ఆఫ్ 1.125% వేసుకుంటే అయిపోతుంది. అది కూడా ఏదానిపైన ఎఫ్ఓబి వాల్యూ పైన తీసుకోవాలి, అప్పుడే మనం సిఐఎఫ్ వాల్యూ అనేది రీచ్ అవుతాము. నెక్స్ట్ ఇక్కడ రేట్ వచ్చేసి 70 రూపీస్ ప్రొవైడ్ చేసినారు. సో ఇంటూ 70 రూపీస్ తీసుకుంటే అసెసబుల్ వాల్యూకి రీచ్ చేసుకుంటాము. అసెసబుల్ వాల్యూ అనేది ఆల్వేస్ రౌండ్ ఆఫ్ చేసుకుంటే 8 అవుతుంది, 8,16,800 అవుతుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ అట్ ది రేట్ ఆఫ్ 1.125 ఆఫ్ ఎఫ్ఓబి వాల్యూ ఆఫ్ గూడ్స్. థర్డ్ ప్రొవిజన్ ఆఫ్ సెక్షన్ 10(2) ఆఫ్ కస్టమ్స్ వాల్యుయేషన్ డిటర్మినేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ గూడ్స్ రూల్ 2017. సో ఇన్సూరెన్స్ ఎంత తీసుకోవాలి, 1.125 తీసుకోవాలి. అండ్ బయింగ్ కమిషన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద అసెసబుల్ వాల్యూ. బయింగ్ కమిషన్ అనేది ఇంక్లూడ్ చేయకూడదు అసెసబుల్ వాల్యూలో. ద కస్టమ్స్ వాల్యుయేషన్ డాక్యుమెంటేషన్, కస్టమ్స్ వాల్యుయేషన్ డిటర్మినేషన్ ఆఫ్ వాల్యూ ఇంపోర్టెడ్ గూడ్స్కి సంబంధించి. నెక్స్ట్ కంప్యూట్ ఎక్స్పోర్ట్ డ్యూటీ ఆన్ ద ఫాలోయింగ్ డ్యూటీ. సో ఫాలోయింగ్ డేటాకి సంబంధించి
మనం ఎక్స్పోర్ట్ డ్యూటీని క్యాలిక్యులేషన్ చేయాలి. ఎఫ్ఓబి ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండర్ సెక్షన్ ఎఫ్ఓబి వాల్యూ ఎంత వచ్చినారో యూఎస్ 1 lakh ఇచ్చినారు. సో ఫస్ట్ ఎఫ్ఓబి వాల్యూ తీసుకోవాలి. నెక్స్ట్ షిప్పింగ్ బిల్ ప్రజెంటెడ్ ఎలక్ట్రానికలీ ఆన్ 26/4. సో షిప్పింగ్ బిల్ ఎప్పుడు ప్రజెంట్ చేసినారు, 26/4కి షిప్పింగ్ బిల్ని ప్రజెంట్ చేసినారు. అండ్ ప్రాపర్ ఆఫీసర్ పాస్ ఆర్డర్ పర్మిటింగ్ క్లియరెన్స్ అండ్ లోడింగ్ ఆఫ్ గూడ్స్ ఫర్ ఎక్స్పోర్ట్ వచ్చేసి 4/5/2020. సో ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఆల్రెడీ వచ్చింది. తర్వాత రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ రేట్ ఎక్స్పోర్ట్స్ ఆ డ్యూటీ గివెన్ ఆన్ 26/4 వచ్చేసి $1 = 70 rupees అండ్ 145 వచ్చేసి $1 = 72 rupees. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్యూటీ వచ్చేసి 10.8%. and real estate is the rate of exchange is notified by the central government of the indirect tax and customs. Marketing may make suitable assumptions wherever required and show the workings. సో వర్కింగ్స్ని ప్రొవైడ్ చేయాలి. సో ఫస్ట్ వాళ్ళకి క్వశ్చన్లో ఎఫ్ఓబి వాల్యూని ప్రొవైడ్ చేసిన మిషనరీకి సంబంధించి ఎఫ్ఓబి మైనస్ దాని యొక్క వాల్యూ ఎంతైతే సెర్చ్ చేయాలో వాటికి సంబంధించిన వాల్యూస్ని సివిడి వాల్యూ తీసుకోవాలి. అండ్ ఎఫ్ఓబి వాల్యూ ఫస్ట్ తీసుకొని ఎఫ్ఓబి వాల్యూ ఆఫ్ ఇండియన్ కరెన్సీ $1 1 lakh into 70 rupees per note తీసుకుంటే 70 lakhs విల్ బి ద అమౌంట్. $7 lakhs into 8% తీసుకుంటే 5,60,000 అనేది అయిపోతుంది. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 14(1) of the Customs Act 1962, assessable value of the exported goods is the transaction value of such goods which are the price actually paid or payable. సో ట్రాన్సాక్షన్ వాల్యూ అంటే మనం ఏం తీసుకుంటాం, యాక్చువల్లీ పే అన్న చేసి ఉండాలి, యాక్చువల్లీ పేయబుల్ అన్న ఉండాలి. ఫర్ ద గూడ్స్ షుడ్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫర్ ఇండియా for delivery at the time of place of exportation. As per the third provision, section 14(1) of Customs Act 1962 ప్రకారం అసెసబుల్ వాల్యూ క్యాలిక్యులేటెడ్ విత్ రిఫరెన్స్ టు రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ నోటిఫైడ్ బై ద సిబిఐటి. మనం అసెసబుల్ వాల్యూ ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తాము, బేస్ ఆన్ సిబిఐటి ఏదైతే రేట్ని ప్రొవైడ్ చేసిందో ఆ రేట్ని తీసుకొని మనం తీసుకుంటాము ఆన్ ద డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ షిప్పింగ్ ఆఫ్ బిల్. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 16(1)(a) ఆఫ్ Customs Act 1962 ప్రకారం ఇన్ కేస్ గూడ్స్ ఎంటర్ ఫర్ ఎక్స్పోర్ట్, ఒకవేళ గూడ్స్ అనేది ఎక్స్పోర్ట్లో ఎంటర్ అయ్యింటే ఆల్సో ద రేట్ ఆఫ్ డ్యూటీ prevalent on the duty which Customs Act 1962, and in case goods entered for export the rate of duty prevalent on the data of which customs officer makes an order permitting clearance and accordingly we will provide. సో కస్టమ్స్ ఎవరైతే మనకి పర్మిషన్ తీసుకుని పోయినాడో పోలీసు, ఆ పోయిన పోలీసు అనేవాడు కంపల్సరీగా పర్మిషన్ అనేది తీసుకోవాలి. దట్ ఈస్ ద కేసు. రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.